సార్ డిప్యూటీ సీఎంని మర్చిపోయా, పవన్ నోట ఊహించిన మాట. పవన్ నోట కాదు, అది వచ్చింది ఓజీ నోట. ఓజీ ఉత్సవ వేడుక నిన్న జరిపారు భారీ ఎత్తున. వర్షం కూడా పడింది. వర్షం పడినా ఓజీ అభిమానులు తగ్గేదే లేదని వాళ్ళేమో అలాగే ఉన్నారు. వాళ్ళని చూసి ఈయన కూడా ఉన్నారు. ఇప్పుడు కన్సర్ట్ అని పెట్టారు, ఏదో కొత్త కాన్సెప్ట్. కన్సర్ట్ అంటే ఆ పాటలు అవి ఇవి చూపి కొంత ఒక వేడుక, ఒక సందడి అని. మామూలుగా అంతకుముందు పవన్ కళ్యాణ్ నేను సాధారణంగా నా సినిమా ప్రమోషన్స్కు నేను రానని చెప్పేవాళ్ళు. బహుశా ఇప్పుడు ఆయన ఫోకస్ రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత సినిమాల మీద పవన్ ఫోకస్ పెరగడం అన్నది ఒక ఆసక్తికరమైన ఒక అంశం వాస్తవంగా. అంటే ఆయన ఇదివరకు ఏం చెప్పేవాళ్ళు అంటే, నేను సినిమా లేదు జీవిక కోసం జీవించడం కోసం వెళ్ళాను, కానీ నేనేం ప్రత్యేకమైన ఆసక్తి ఉండి సినిమాల్లో కాదు. నా దృష్టి అప్పుడు అసలు ఎసెన్షియల్గా నేను పొలిటికల్ థింకింగ్ నాదేనా, అది నిజంగా కూడా అది నిజం అయిండొచ్చు. కానీ స్టేక్స్ పెరిగాయి. ఇప్పుడు ఆయన నిన్న ఒక కీలకమైన ప్రకటన చేశాడు. నిన్న కూడా ఆయన రక్తి కట్టించడం కోసం బహుశా కొంచెం ముందే వేదిక మీదకి వెళ్ళి తనే మాట్లాడి సినిమాలో డైలాగులు చెప్పి ఇవన్నీ చేశాడు. ఏమన్నారంటే, నేను రాజకీయాల్లో పోరాడే శక్తి నాకు ఇచ్చింది ప్రేక్షకులే అని. అంటే సినిమాల్లో నాకున్న దీన్ని బట్టే పాపులారిటీ, ఆ గ్లామరే నేను రాజకీయాల్లో పోరాడేటటువంటి శక్తిని ఇచ్చేయని. ఇంకా ఆయన చెప్పిన డైలాగ్ కూడా చూస్తే ఒక విధంగా గతంలో ఎన్నికల ప్రచారంలో వారాహి నుంచి ఆయన చేసిన కొన్ని ప్రసంగాలు గుర్తొస్తాయి. అంటే ఆకాశంలో ఉన్నాను అనుకుంటున్నావు, నేను ఆకాశం నుంచి దించుతాను. ఈ డైలాగులన్నీ ఎవరిని ఉద్దేశించి ఎవరికి అన్వయించబడే అవకాశం ఉందో అభిమానులు బాగా అర్థం చేసుకుంటారు కాబట్టి వాళ్ళంతా చప్పట్లు కొడుతూ ఉన్నారు. పాట కూడా పాడాలనుకున్నాడు, ఆయన కుదరలేదు. కానీ హరిహర వీరమల్లులాగా ఈ వేడుకలో కూడా ఇంకా వర్షం వచ్చి తగినంతగా జరగనప్పుడు ఆయన ట్రయల్ వేయండి అని అడిగితే ట్రయల్ ఏమో సిద్ధంగా లేదని ఆ సుజిత్ చెప్పడం, ఇట్లాంటివి కూడా కొన్ని చిన్న చిన్నవి జరిగాయి. మొత్తం మీద ప్రేక్షకులకు, యువతకు దగ్గర కావాలి అనే ఆరాటం, తాపత్రయం చాలా ఎక్కువగా కనపడింది. అంతకు ముందు కంటే కూడా నేను సినిమాల్లో ఉంటే రాజకీయాలు మర్చిపోతాను, రాజకీయాల్లో ఉంటే సినిమాలు మర్చిపోతాను, నేను బేసిక్గా సినిమా జీవిని అని చెప్పారు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పరిశీలకుడుగా నేను చెప్తుంది ఏంటంటే, గతంలో ఆయన సినిమాల్లోకి ఏదో యథాలాపంగా వెళ్ళాను, నేను ప్రధానంగా ప్రజలు రాజకీయాల గురించి ఆలోచించేవాడిని అన్నారు. ఇప్పుడు మంచిదే, అది సినిమా మీద ఆయనకు చాలా అవగాహన లేకపోతే ఆ స్థాయికి రారు కదా. సో దాన్ని చెప్తూ అలా కత్తి పట్టుకొని దాన్ని ఏదో అన్నారు. ఇట్లాంటి దాంతో నేను ఖుషీలో చేశాను, మళ్ళీ ఖుషీ తర్వాత నాకు అంత జోష్ ఇప్పుడే కనిపిస్తుంది, అంతగా ఎదురు చూస్తున్నారు మీరు. డిప్యూటీ సీఎం ఎవరైనా కత్తి పట్టుకొని ఇలా సినిమా ఫంక్షన్లో మాట్లాడతారా? నేను డిప్యూటీ సీఎంని కూడా మర్చిపోతున్నాను మీ ఉత్సాహం ఇదంతా చూసి అంటున్నారు. ఇది నిజంగా ప్రత్యర్థులకు కూడా కొంచెం ఒక కత్తి ఇచ్చినట్టే లెక్క. అంటే సరదాగా తీసుకోవాలని అనుకోవాలి సినిమా ఫంక్షన్ కాబట్టి. కానీ చుట్టూ ఉన్న వాళ్ళల్లో కూడా ఉత్సాహం అదంతా చాలానే ఉంది. వర్షం కొంత అపశృతి వాళ్ళకు. ఇంకో మాట కూడా అన్నారు సార్, మీరు అబ్జర్వ్ చేసేది లేదు, సుజిత్ లాంటి టీం ఉంటే నేను అసలు రాజకీయాల్లోకి రాకపోతున్నాను, అది కూడా అన్నారా? ఓకే. ఇప్పుడు ఇదైనా ఏది శాశ్వతం చెప్పు. సినిమాలు ఇప్పుడు చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్ళారు, 10 ఏళ్ళు ఉండి ఆయన మళ్ళీ ఆయన వెనక్కి వచ్చారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు, 2-3 సార్లు అయిన తర్వాత ఆయన ఎలా జరుగుతుందో మీరు ఇదే సమయంలో కనుక మీరు చూస్తే అనుకోకుండా మీరు గుర్తు చేశారు. కాబట్టి ఇప్పుడే రాజ్యసభ సభ్యుడైనటువంటి కమల్ హాసన్ చాలా పెద్ద కథానాయకుడు కదా, వన్ ఆఫ్ ది టాప్ స్టార్స్ ఆఫ్ ఇండియా కదా. అక్కడ ఆయన దళపతి విజయ్ ఆయన టీవీకే పెట్టి వచ్చారు కదా. అంటున్నాడు కమల్ హాసన్ ఏమని, సినిమా హీరోలను చూడడానికి జనాలు వస్తే వాళ్ళంతా ఓట్లు వేస్తారు, గెలిపిస్తారని అనుకోవద్దు, ఇది నన్ను కూడా దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను అంటున్నాడు. మళ్ళీ ఇంకేం వేరే తననేం మినహాయించుకోలే, నాతో సహా కేవలం హీరోలు, యాక్టర్లు వచ్చినంత మాత్రాన ఆ గ్లామర్ ఓట్లు తెచ్చిపెడుతుందని మటుకు మీరు అనుకోకండి అని ఆయన చెప్తున్నాడు. బహుశా నేను అనుకోవటం ఈ వాస్తవం ఏ ఒక్కరికంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ తెలుసు. ఆయన ఒకసారి దెబ్బతిన్నాడు, ఒకసారి అసలు ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇప్పుడు కూడా ఎవరెన్ని చెప్పినా కానీ నేను చంద్రబాబు నాయకత్వంలోనే 15 ఏళ్ళు ఉంటాను అనే మాట కూడా ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆయన రాజకీయాల్లోనేమో వాస్తవికంగా మాట్లాడుతూ సినిమా వేదికల మీద, అది మొన్న వచ్చినటువంటి సినిమా అయిన వీరమల్ల అయినా ఇప్పుడు ఈ ఓజీ అయినా, అయితే ఓజీ మీద హోప్స్ ఎక్కువగా ఉన్నట్టున్నాయి. ఈ ఓజీ 1,26,000 పాడుకున్న చౌటుప్పల్లో ఆ టికెట్ పాడుకున్నటువంటి
అభిమాని రేపు ప్రీమియర్ షో రాగానే చూడాలని చాలా ఎదురు చూస్తున్నట్టు ఇప్పటికిప్పుడు కొన్ని రివ్యూలు అవి కూడా వచ్చాయి. కానీ ఓపెనింగ్స్ 19,000 టికెట్లు అమ్ముడుపోవడం మటుకు వాళ్ళు కొంచెం ఉత్సాహంగా ఉంది గతంలో వచ్చిన సినిమాల కంటే అని చెప్తున్నారు. ఏదైనా గ్యాంగ్స్టర్ వార్ కాబట్టి దీని ద్వారా దీంట్లో కొన్ని రాజకీయ డైలాగులు ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. మొన్న పవన్ కళ్యాణ్ చెప్పినవే రాజకీయ డైలాగులాగే ఉన్నాయి. అవి ఖచ్చితంగా రాజకీయ ప్రత్యర్థిని ఎంచుకోవడం ఒకటి, రాజకీయ పోరాటం మీ వల్లనే చేస్తున్నానని నేను చెప్పడం ద్వారా గతంలో ఎన్టీఆర్ కానీ చిరంజీవి కానీ పెద్దగా చేయని పని పవన్ కళ్యాణ్ చేస్తుంది ఏంటంటే రాజకీయాలను సినిమా వేదికల మీద ఆయన బాగా వినిపిస్తూ ఉన్నారు. బహుశా ఆయన రాజకీయానికి సినిమా పునాదే రంగస్థలం అవుతున్నట్టుగా ఉంది. అందుకనే ఓజీ జయాపజయాలు అది కూడా అన్నాడు ఆయన. మళ్ళీ ఇది ఎలా ఆడుతుందో కూడా అది చూడాల్సిందే అంటూ సుజిత్ను బాగా ప్రశంసించాడు. ఇది ఈ విధంగా రావడం అన్నది సుజిత్ తమన్ కూడా చాలా రోజుల తర్వాత ఉన్నాడు. తమన్ పాడమంటే చాలా బలవంతం మీద నేను పాడాను అని ఆ డైలాగ్ అంతా చెప్పడానికి ప్రయత్నించటం, సుజిత్ ఒత్తిడి మీదే నేను సినిమాలో వేసుకునే డ్రెస్ వేసుకొని ఇక్కడికి రావాల్సి వచ్చిందని చెప్పడం, ఆయన గెటప్ అవన్నీ కూడా మొత్తానికి ఫ్యాన్స్కు కొంచెం బూస్ట్, ఫ్యాన్స్కు కొంచెం జోష్ తెప్పించేటటువంటి తరహాలో పవన్ కళ్యాణ్ ఓజీ ఇది జరిగిందని మనం చూడవచ్చు. ఇక రేపు విడుదల రేపే కదా, ఎల్లుండి 25 విడుదల అయిన తర్వాత ఎలా ఉంది చూడాలి ఇంకా మనం. అయితే రివ్యూస్ నేషనల్ స్థాయిలో జాతీయ మీడియా మటుకు కొంచెం ఎక్కువ సానుకూలంగా ప్రోత్సాహకరంగానే రాస్తూ ఉన్నారు.